or I want to be independent. ఏదైతే అది ఉందో ఆ సీడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉందో ఆ రెండిటి మధ్య యుద్ధం ఏదైతే ఉందో అది మనకి థర్డ్ సబ్ క్లాస్లో క్లియర్గా ప్రతి రెమెడీలోనూ అంతో ఇంతో కనబడుతూనే ఉంటుంది. సో there is an intense urge, constant urge to separate from that motherly figure. ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం దే వాంట్ దట్ లవ్, దే వాంట్ దట్ నరిష్మెంట్, దే వాంట్ దట్ థింగ్, బట్ దే ఎక్స్పీరియన్స్ దట్ దిస్ ఈజ్ ఎ కేజ్ ఫర్ దెమ్. యా, మీరు ది ఐడియా ఆఫ్ బర్డ్ చూడండి. పక్షిని పంజరంలో పెడతారు, రోజు దానికి ఫుడ్ ఇస్తారు, దాంతో మాట్లాడతారు, దాంతో ఆటలాడతారు, బట్ స్టిల్ at one point of time the bird doesn't like this idea of caging. It want to be independent, it want to fly. It doesn't mean that it doesn't want that mother, that idea of feeding. దానికి అది ఇష్టంగానే ఉంటుంది, బట్ హౌ లాంగ్? దిస్ ఈజ్ ది ఐడియా ఫర్ ద థర్డ్ సబ్ క్లాస్ పీపుల్. సో మీకు క్యాక్టస్లో వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా కార్నీజియాలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ, సీరియస్ బన్ప్లాండీలో వచ్చే కిడ్నీ ఇష్యూస్ కానీ, వాటి తాలూకు ప్యాథాలజీ అంతా బేసిక్గా ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఈ ఫైట్ దగ్గరే. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ రీచెస్ ద టాప్ అండ్ ఇట్ కల్మినేట్స్ ఇంటూ ఏ ఫిజికల్ ప్యాథాలజీ. బట్ ద బేసిస్ మాత్రం డెఫినెట్గా ఇక్కడే పడుతుంది. ఆ కాన్స్టెంట్ ఫైట్, కాన్స్టెంట్ ఇంటెన్స్ ఫైట్. దట్ కాన్స్టెంట్, దట్ స్ట్రగుల్. సెకండ్ పాయింట్, దట్ స్ట్రగుల్ ఆఫ్ ద క్యారియోఫిల్లెల్స్. ద ఆర్డర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ దిస్ next. This idea of extreme polarity strongly wants to become a unique desire to act accordingly, with the opposite polarity of a submissiveness wants to be under superhuman control. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. ఒకవైపు నుంచేమో ఎవరో ఒకళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళు ఫీడ్ చేసి వాళ్ళు నడిపిస్తే అలా వెళ్ళిపోదాం. సమ్ మదర్లీ లైక్ ఫిగర్, సమ్ పర్సన్ టు పుష్, టు గివ్ సపోర్ట్, టు హోల్డ్ ద హ్యాండ్. అబ్బే మీరేం చెప్తే అదే చేస్తామండి అంటారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దట్ ఇట్ సెల్ఫ్ is felt like some bondage and they want to become independent. సో ఈ తీవ్రమైనటువంటి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి ఈ ఫీచర్ ఏదైతే ఉందో అది ఈ థర్డ్ సూపర్ క్లాస్లో ఆర్ థర్డ్ సబ్ క్లాస్లో మీకు క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇదే మనం క్యాక్టేసియాలో డిఫరెంట్ పెర్స్పెక్టివ్లో డిఫరెంట్ రెమెడీస్లో చూసాం. ఇప్పుడు ఇదే మనం అనదర్ ఫ్యామిలీ ఆఫ్ ది సేమ్ ఆర్డర్ కీనోపోడియేసియేలో కూడా ఇదే మనం చూడబోతున్నాం. ఓకే, ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. ఇది మర్చిపోతే మనం ఎటువైపు వెళ్తున్నాం ఇందులో అనేది దాంట్లో మనకి క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ మనం ఈ బేసిక్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ థర్డ్ సబ్ క్లాస్ తాలూకు బేసిక్ గైడ్లైన్స్ ఇవి మాత్రం మనం అసలు మర్చిపోకూడదు. దీని మీదే ఈ నెక్స్ట్ ఫ్యామిలీ కూడా ఆధారపడి ఉంటుంది, ఈ కీనోపోడేసి అనే ఫ్యామిలీ. సో క్యాక్టేసియాలో కొంతమేర చూసాం, కీనోపోడేసియాలో ఇంకొంచెం మనం చూస్తాం. సో అవాయిడెన్స్ అండ్ డిస్కనెక్షన్, విచ్ ఈస్ ద ఐడియా
later that was developed. After this urge, after this constant struggle between the masculine and the feminine forces, why should I be attached to that thing? I want to be unique, I want to be independent, I want to be different. There is some image coming up. So the masters had put this into the third row of the mineral kingdom. They compared this third subclass and they had put the idea of natrums, the idea of magnesiums, alumina, silica, phosphorus, sulfur, etc. The image issue, the relationships issue, the identity issue is the biggest thing for this third subclass people. So there is a constant search for this independence. మీరు కేస్ రాస్తుంటే మీకు ఈ పాయింట్ 100 సార్లు కనబడుతూ ఉంటుంది. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, ఎన్నాళ్ళండి ఆధారపడతాం, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ సేయింగ్ దట్ ఐ నీడ్ సపోర్ట్. సపోర్ట్ ఉండాలంటారు, కానీ సపోర్ట్ ఉంటే దాని మీద ఆధారపడిపోతే ఇండిపెండెన్స్ ఉండదని అంటారు, డిపెండెంట్ అయిపోతానంట. సో ఓ వైపు నుంచి ఇండిపెండెన్స్, ఓ వైపు నుంచి డిపెండెన్స్. ఈ కాన్స్టెంట్ దీంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దాంతో మనకి క్యాక్టేసియాలో మనం చూసాం, కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుందంటే పీపుల్ విల్ బికమ్ లోన్లీ, ఐసోలేటెడ్. The big theme of avoidance where we see in the cactus, main cactus idea, the isolation. సార్ కూడా చెప్తారు, ఏళ్ల తరబడి అసలు మా ఆయన ఎలాంటిడో నాకు తెలియదండి, 37 సంవత్సరం చేసాం. దే ఆర్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ పీపుల్. The idea is that they begin to avoidance, whereas when we reach opuntia, the last remedy which we had discussed, there is this idea that I want to connect with people a little bit. మనం లాస్ట్ రెమెడీలో చూసాం, నక్స్వామికతో కూడా కంపేర్ చేసుకున్నాం మీరు చూసినట్టయితే. మొదట్లో క్యాక్టస్, కార్నీజియా, సీరియస్ బోన్ ప్లాంటీ దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ వెరీ మచ్ డిస్కనెక్టెడ్. దెర్ ఈస్ అ సార్ట్ ఆఫ్ అవాయిడెన్స్. Whereas when we reach opuntia, at least they want to connect with people, but in what form, ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, చాలా స్పీడ్గా మాటలు అనేస్తూ ఉంటారు. సో కనెక్ట్ అవ్వాలనున్నా వీళ్ళు ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేరు. సో ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం మీరు మర్చిపోకూడదు. కేసులో ఏ కేసులో ఏమొస్తుంది, ఇమేజ్ ఇష్యూ, ఐడెంటిటీ ఇష్యూ, ఏ స్ట్రగుల్ బిట్వీన్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్. There is no this sort of idea in the third subclass that I was within that particular cover and I am happy with it, which we see in the first subclass. నాకు లవ్, కేర్, ఐడెంటిటీ, రిలేషన్ ఎక్సెట్రా లభిస్తోంది and I am happy with it. There is no theme of ఇండిపెండెన్స్, ఐ వాంట్ టు బికమ్ సంథింగ్, అలాంటివి మనం ఫస్ట్ సబ్ క్లాస్లో చూడం. బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఓకే విత్ ఫెమిలియారిటీ అండ్ రియల్లీ అన్ఫెమిలియారిటీ ఈస్ ద థింగ్ దట్ యాక్చువల్లీ ఫ్రైటన్స్ దెమ్. కానీ థర్డ్ సబ్ క్లాస్కి వచ్చేసరికి దే వాంట్ సంథింగ్ అన్ఫెమిలియర్, దే వాంట్ సంథింగ్ టు బి, దే వాంట్ సంథింగ్ టు బి యూనిక్.
ఎన్నాళ్ళండి ఇదే చెప్పాను కదా మనకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా. ఏళ్ల తరబడి పల్లెటూళ్ళలో ఏం బతుకుతాం? లెట్ us గో టు ద టౌన్ అండ్ సెర్చ్. క్లియర్గా ఇస్తున్నారు మనకి అవన్నీ కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉన్నట్టయితే. ఆ బ్యాక్గ్రౌండ్ మీదే మనకి ఈ కీనోపోడేసియే అనేటువంటి ఫ్యామిలీ మనకి క్యారియోఫిల్లేల్స్లో క్యాక్టేసియే ఫ్యామిలీ. మనం అన్ని రెమెడీస్ కంప్లీట్ చేసుకుని నౌ వీ ఆర్ బిగినింగ్ టు స్టడీ ద కీనోపోడేసియే ఫ్యామిలీ మెంబర్స్. సో ఇవి కూడా ఆల్మోస్ట్ క్యాక్టస్ ప్లాంట్స్ లాగే చాలా అన్ఫేవరబుల్ కండిషన్స్లో పెరుగుతాయి. ఈ కీనోపోడేసియే ఫ్యామిలీ కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. మనం చూసాం క్యాక్టేసియేలో చాలా అన్ఫేవరబుల్ కండిషన్. ఎక్కడో డిజర్ట్స్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టు. వాతావరణం డ్రైగా ఉంటుంది, వర్షం ఎప్పుడో కానీ అసలు పడనే పడదు, పడకపోతే ఏళ్ల తరబడి. ఏ కంప్లీట్ డ్రాట్ లైక్ క్లైమేట్. అలాంటి కండిషన్స్లో మనం ఎక్కువగా ఈ క్యాక్టేసియే ప్లాంట్స్ చూస్తాం. సో ఈ కీనోపోడేసియేలో కూడా నాట్ ఎగ్జాక్ట్లీ డ్రాట్, బట్ మీరు చూసినట్టయితే ఇందులో కీనోపోడియం యాంటీహెల్మింథికం అనే మందు వస్తుంది ఈ కీనోపోడేసియే ఫ్యామిలీలో. అది మీరు నమ్మరు, ఏ మొక్కలు పెరగని చోట అది పెరుగుతుంది. సిమెంట్ టనల్స్, ట్యాపులు, సిమెంట్ దెబ్బలు అవన్నీ కట్టేసి అక్కడ అసలు పెరగడానికే అవకాశం లేదు. ఏ రకమైన మినరల్స్ లేవు సాయిల్లో. సాయిల్ చాలా డ్రైగా ఉంది. అలాంటి చోట మీరు చూస్తే ఈ కీనోపోడియం యాంటీహెల్మింథికం పెరుగుతుంది చిత్రంగా. సో all these Chenopodiaceae family, anto ento, they are grown in unfavorable conditions. కొన్ని desert plants కూడా ఉండొచ్చు, but mostly unfavorable conditions. ఇంకొక చిత్రం ఏంటంటే ఈ మొక్కల్లో, ఈ Chenopodiaceae ఫ్యామిలీ మెంబర్స్లో సాల్ట్ని రిటర్న్ చేసుకుంటాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. సాల్ట్ని ఎక్కువగా పోనివ్వవు బయటికి. దే ట్రై టు రిటర్న్ సాల్ట్. ముఖ్యంగా ఇన్ లీవ్స్లోనే సాల్ట్ని అది రిటర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది దాని తాలూకు శక్తితో, లీవ్స్లో దానికి ఉండేటువంటి ఐడియాతో. అలాగే క్యాక్టేసియాతో డిఫరెంట్ చేసుకుంటే క్యాక్టేసియాలో స్టెమ్ ఫ్లెషీగా అయిపోతుంది, తెలుసు కదా మీకు, జీరోఫైట్స్ అంటారు వాటిని. స్టెమ్ ఫ్లెషీగా అయిపోయి గ్రీన్గా అయిపోయి స్టంటెడ్గా అయిపోతుంది టు స్టోర్ వాటర్. లీవ్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ టు థార్న్స్. స్టెమ్ కూడా మీరు చూసినట్టయితే బ్రహ్మజముడు, నాగజముడు మొక్కలు మీకు తెలుసు కదా, అన్ని గ్రీన్ కలర్ స్టెమ్స్ ఉంటాయి. సో ఫోటోసింథసిస్ కూడా స్టెమ్మే చేసేస్తుంది క్యాక్టస్లో. లీవ్స్ ఆర్ రెడ్యూస్డ్ యాజ్ థార్న్స్. అవన్నీ ఇందులో ఆబ్సెంట్ అవుతాయి. ఇందులో లీవ్స్ లాగే ఉంటాయి, థార్న్స్ లా రెడ్యూస్ అవ్వు. ఇన్ఫ్యాక్ట్ సాల్ట్ని రిటర్న్ చేసుకుంటాయి లీవ్స్. ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్ ఉంది, లీఫ్కి ఒక మోడిఫికేషన్ ఉంది సాల్ట్ రిటర్న్ చేసుకోవడం. సో ద డాక్టర్స్ who had been dealing botanically with these botanical researchers etc., they had given the idea that these plants are very good remedies for hypertension, diabetes, hypertension, ఈ టైప్ ఆఫ్ డిసీజెస్, క్యాన్సరస్. ఇందులోనే మీకు బీట్రూట్ కూడా వస్తుంది, బీటా వల్గారిస్. మీరు చూస్తే బీట్రూట్లో లాట్ ఆఫ్ వీళ్ళు చెప్తున్నారు కదా, బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గ్లూటానిన్ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి, ఈ క్యాన్సరస్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. క్యాన్సరస్ సెల్స్ని యాంటీ క్యాన్సరస్ ఎఫెక్ట్ ఉంటుంది.
బీట్రూట్ మన యూట్యూబ్లో కూడా ఉంది. బీట్రూట్ జ్యూస్ చేసుకుని, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగితే చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్, హెయిర్ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్, స్కాబిస్, లాట్ ఆఫ్ థీమ్స్ వీటిల్లో, ఈ ప్లాంట్స్లో. సో వీటిల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఎట్రిప్లెక్స్, హార్టెనిసిస్, రాసుకోండి ప్లాంట్స్. ఎట్రిప్లెక్స్ హార్టెనిసిస్, ATRIPLEX, ఎట్రిప్లెక్స్ హార్టెనిసిస్, HORTENESIS, ఎట్రిప్లెక్స్ హార్టెనిసిస్. ఇది వన్ ఆఫ్ ద కీనోపోడియేసియే ప్లాంట్. సెకండ్ బీటా వల్గారిస్, ఇదే బీట్రూట్, బీటా వల్గారిస్. మూడవది కీనోపోడియం యాంటీహెల్మింతికం, కీనోపోడియం యాంటీహెల్మింతికం. నెక్స్ట్ ఫోర్త్ది సల్సోలా ట్రాగస్, సల్సోలా, SALSOLA, సల్సోలా ట్రాగస్, TRAGUS. నెక్స్ట్ స్పైనీషియా ఒలిరేషియా, SPINACEA, స్పైనీషియా ఒలిరేషియా, OLERACEA. సో ముఖ్యంగా ఈ రెమెడీస్ ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా ఈ రెమెడీస్కి ప్రూవింగ్స్ కొంత ఉన్నాయి. అలాగే ఈ రెమెడీస్కి మెటీరియా మెడికా కూడా కొంత లభ్యంగా ఉంది కొన్నిటికి. సో వీటిలో మనం చూసినట్టయితే మొట్టమొదటి రెమెడీ ఎట్రిప్లెక్స్ హార్టెనిసిస్. ఈ రెమెడీ మనం చూసినట్టయితే ఫస్ట్ తీసుకున్నాం. సో ఈ గ్రూప్ అన్నిటికీ కూడా ఇందాక చెప్పినట్టు సాల్ట్ ఐడియా మాత్రం ఉంటుందండి, అది మాత్రం గుర్తుపెట్టు. అందుకనే ఇడిమాస్లో మనకి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఇండికేట్ అవుతాయి ఇడిమాస్లో. అలాగే రేనల్ క్యాలిక్యులైలో కూడా వీటి రోల్ ఉంటుంది ఈ రెమెడీస్ అంతో ఇంతో. యూట్రన్ ప్యాథాలజీ వీటిల్లో యూజువల్గా వీటికి కొంత రోల్ ఉంటుంది ఈ రెమెడీస్ అన్నిటికీ కూడా. ఇప్పుడు ఎట్రిప్లెక్స్లో ఫిమేల్ ప్యాథాలజీ చాలా ఎక్కువ వచ్చింది. రకరకాలైనటువంటి ఎమినోరిక్ ప్రాబ్లమ్స్, మెన్సెస్ రాకపోవడం, లేదా కొన్ని కేసెస్లో మెటరోజియా, ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండడం, ఇది కూడా మనకి ఈ ఎట్రిప్లెక్స్లో కనబడుతూ ఉంటుంది. చాలా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఆల్వేస్ దేర్ ఈస్ ఎ సెన్సేషన్ ఆఫ్ లంప్ ఇన్ ది అబ్డామిన్. ఐదర్ మెన్సెస్ రాకపోయినా లేదా మెనరోజియా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కనపడుతున్నా మీకు యూజువల్గా కనిపించే ఐడియా ఏంటంటే అబ్డామిన్లో లంప్ సెన్సేషన్ అసోసియేట్ అవుతూ ఉంటుంది వీళ్ళలో. నెక్స్ట్ మీరు చూసినట్టయితే along with feminine pathology, along with this idea of uterine problems, there is a sort of anti-cancerous idea in this and anti-diabetes. And people who had been suffering with the idea
in their failure state will go into this idea of sleeplessness. సంవత్సరాల తరబడి నిద్ర పట్టదు వీళ్ళకి. చూసుకోండి, పైన మాత్రం ఇందాక మనం చెప్పుకున్న ఫీచర్స్ ఉండాలి. ఆ లింక్ దీనికి కనెక్ట్ చేసుకోండి. ఎప్పుడు ఎలాంటి వాళ్ళల్లో ఈ ఫిమేల్ డిజార్డర్స్ వస్తాయి, ఎలాంటి వాళ్ళల్లో స్లీప్లెస్నెస్ వస్తుంది, ఎలాంటి కేసెస్ ఈ క్యాన్సర్స్ అండ్ డయాబెటీస్ లాంటి డీప్ ప్యాథాలజీకి రన్ అవుతాయి అనేది మాత్రం ఆ లింక్ మిస్ అవ్వకూడదు. ఇందాకనే చెప్పుకున్నాం, ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఒక 10 ఏళ్ళు ఆ స్ట్రగుల్, 10-15 ఏళ్ళు ఆ స్ట్రగుల్తో రన్ అవుతారు. am I should be independent or am I should be dependent? మనకి ఆ డిపెండెంట్ హస్బెండ్ చాలా మంచి ఆయన, హీ ఈజ్ వెరీ సపోర్టివ్. ప్రతిరోజు లవ్, కేర్, నాన్న తిన్నావా, దగ్గరుండి తినిపిస్తాడు. బట్ స్టిల్ హౌ లాంగ్ ఐ షుడ్ డూ దిస్? ఐఎమ్ గెటింగ్ ఏ caged sensation, an idea, an experience of shrink, a sensation of shrink with opposite that I should expand. I should be individualistic. I should be independent. Of course, I am getting all these, but all these love, care, identity which I am getting with my husband still makes me a lot frustrated, a lot a caged feeling. ఆ లైఫ్ బాగుంది, బట్ ఆ లైఫ్ బోర్ కొడుతోంది ఈజ్ ది ఐడియా ఫర్ సెకండ్ సబ్ క్లాస్. ఆ లైఫ్ బాగుంది, బట్ ఆ లైఫే నన్ను బిగించేస్తోంది, నన్ను ఎదగనివ్వట్లేదు. నాకంటూ ఒక ఇమేజ్ లేదా? నేను ఎందుకు పుట్టాను? కొంచెమైనా ఇండిపెండెన్స్ ఉండాలి కదా, నేనేంటో ప్రపంచానికి చూపించాలి కదా. దిస్ ఈస్ ది ఐడియా ఫర్ ద సబ్ క్లాస్. ఆ లైఫ్ బాగుంది, ఇంకా నాకు ఏది అక్కర్లేదు, ఇంకా ఇండిపెండెన్స్ వద్దులేండి బాబు, ఇలా చాలా హాయిగా ఉంది, ఎందుకు వచ్చిన ఇండిపెండెన్స్, ఎన్ని కష్టాలు ఉంటాయి బయట, ఈజ్ ది ఐడియా ఫర్ ద ఫస్ట్ సబ్ క్లాస్. తెలిసిన ఊళ్ళో, తెలిసిన ప్రపంచంలో, తెలిసిన మనుషులతో హాయిగా ఇలా ఉండిపోతే చాలు. తెలిసిన ఊళ్ళు, తెలిసిన ప్రపంచం అన్నీ బాగున్నాయి, కానీ ఎన్నాళ్ళు? ఈజ్ ది ఐడియా ఫర్ ద థర్డ్ సబ్ క్లాస్. ఇది ఇట్ సెల్ఫ్, ఈ జీవితమే నన్ను బిగించేస్తోంది. అండ్ ఈ ఐడియా రన్ అయ్యి ఇలాంటి ప్యాథాలజీస్లో పెడుతుంది. సో మెంటల్ సిమ్టమ్గా అది బిగిన్ అవుతుంది, దానికి సీడ్ పడుతుంది, ఆ సీడ్ మొలకెత్తి ఒక ప్యాథాలజీలోకి లీడ్ అవుతుంది. ఆ ప్యాథాలజీకి లీడ్ అయ్యే లోపు వచ్చే ఫిజియోలాజికల్ ట్రబుల్స్ ఈ మెన్స్ట్రల్ డిజార్డర్స్, ఈ స్లీప్లెస్నెస్, లంప్ సెన్సేషన్ ఇన్ అబ్డామిన్, ఇవన్నీ రిజల్ట్ అయ్యాక వచ్చే ప్యాథాలజీ ఈ డయాబెటీస్, క్యాన్సరస్ కండిషన్స్ ఇవి. సో మనకి హ్యానిమన్ గారు చెప్తారు, ఒక 10 ఏళ్ళు టైం ఇస్తుందని. ఆ 10 ఏళ్లలో డాక్టర్ గారు నిద్రపోతారు. ఎందుకంటే సెంట్రల్ కోర్ ఐడియా ఆఫ్ దట్ పర్సన్ ఏంటో మనం పట్టుకోలేకపోయాం. వాళ్ళు ఏ సూపర్ క్లాసో సబ్ క్లాసో తెలుసుకోలేకపోయాం. ఎందుకంటే వెడ్నెస్డే క్లాసెస్ చాలా కష్టంగా ఉంటాయి, చాలా ఇబ్బంది పెడతాయి. ఇంత సబ్జెక్ట్ అవసరం, టిప్స్ అవైతే ఈజీగా వెళ్ళిపోతాయి. థెరాపిటిక్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే ఈజీగా మనం మందులు ఇచ్చేయచ్చు. కానీ when we learn about the entire individual, seeing the person as a whole, అవి దీనికన్నా చాలా ఇంపార్టెంట్. సో అవి తెలుసుకున్నట్టయితే ఒక వ్యక్తిని ఆ ప్యాథాలజీలోకి వెళ్లకుండా మనం ఆపచ్చు. వచ్చిన తర్వాత మందులు వేయడం ఓకే, అందుకని మనం ఇంత డీప్ స్టడీ చేసుకుంటాం. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి పేషెంట్ కోఆపరేషన్ కూడా ఉండాలి, కాదని నేను అనట్లేదు. బట్
నేర్చుకోవడం దగ్గర మనం అది కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కొంచెం సూర్యోదయం ముందే లేవాలి, రాత్రులు లేటుగా పడుకోవచ్చు. బట్ స్టిల్ దిస్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ద ఫౌండేషన్. దీని ఇంట్రడక్షన్లో కూడా మనకి మీరు చదివినట్టయితే సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ ఇంట్రడక్షన్లో శంకరన్ గారు చాలా క్లియర్గా చెప్పారు ద నెసెసిటీ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్. Because after a relentless study of 30 or 40 years, I had came to this idea. ఎందుకు? టు సీ ద పర్సన్ యాజ్ ఏ హోల్. అసలు ఒక వ్యక్తి కోర్ ఐడియా ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, దాన్ని తెలుసుకోవడం రా అబ్బాయి అన్నారే. సో కమింగ్ బ్యాక్ టు అవర్ థర్డ్ అండర్స్టాండింగ్. సో ఈ అండర్స్టాండింగ్ మనం ఈ ఎట్రిప్లెక్స్ హార్టెనెసిస్ అనేటువంటి రెమెడీలో మనం చూస్తాం. ఎందుకంటే ఇయర్స్ తరబడి దీంతో నలిగి ముందు ఫిజియలాజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఫైనల్గా ప్యాథలాజికల్ ఐడియా డెవలప్ అవుతుంది వీళ్ళల్లో. నెక్స్ట్ మనం సెకండ్ తీసుకుంటే బీటా వల్గారిస్. సో బీటా వల్గారిస్ ఇందాకనే చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఏ మోర్ ఆఫ్ ఎ ట్యూబర్క్యులర్ రెమెడీ, యాంటీ ట్యూబర్క్యులర్ మయాస్మెటిక్ రెమెడీ. సో బీటా వల్గారిస్, అందుకనే మనం చూస్తున్నట్టయితే ఈవెన్ ద ఫుడ్ యూజ్ ఆఫ్ ద బీట్రూట్ జ్యూస్ ఎక్సెట్రా టు ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ. సో దిస్ రెమెడీ హ్యాస్ ఇట్స్ ఎఫినిటీ మోర్ ఆన్ టు ద చెస్ట్ ఎఫెక్షన్స్. ఇందాక రెమెడీ ఏమో ఫిమేల్ జెనిటీలియా ప్యాథాలజీని కలిగి ఉంటుంది, ఎట్రిప్లెక్స్. ఈ బీటా వల్గారిస్ మోర్ ఆఫ్ chest affections, catarrhal affections, always catches cold, cough, fever, ఎప్పుడు కఫం తయారవుతూ ఉంటుంది, ఎప్పుడు శ్లాష్మం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇట్ ఇస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ గ్లూటామైన్ అని చెప్తారు. ఫోలిక్ యాసిడ్, డాక్టర్ గారు చెప్పారు, గైనకాలజిస్ట్, రోజు బీట్రూట్ జ్యూస్ తాగండి, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోక ఎవడు చేసుకుంటాడండి మాత్రలు వేసేసుకుందాం అనుకోకూడదు. సో ఏ వెరీ గుడ్ రెమెడీ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ catarrhal conditions. You can compare this remedy even with bacillinum, the tuberculinum. అంత డీప్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రెమెడీ. నెక్స్ట్ this beta vulgaris is also indicated in leukopenic conditions, in potencies అండి, మదర్ టించర్స్ కాదు నేను చెప్తాను. leukopenic conditions, WBC తక్కువ ఉన్నాయి, 2000 ఉన్నాయి WBC. పెరగడానికి హోమియోపతిలో మందు ఉందా? ఎస్ ఉంది. కాదండి మందుల మీద నమ్మకం లేదు, బీట్రూట్ జ్యూస్ డైలీ ఇవ్వండి, ఒక 15 రోజులు డైలీ బీట్రూట్ జ్యూస్ తాగండి, డెఫినెట్గా లూకోసైట్స్ పెరుగుతాయి, WBC పెరుగుతాయి. కాదండి హోమియోపతి మీద నమ్మకం ఉంది, ఫుల్ కేస్ తీసుకున్నాం, ఏ లాట్ ఆఫ్ దిస్ స్ట్రగుల్ కనబడుతోంది, ఇమేజ్ ఓరియంటెడ్నెస్ కనబడుతోంది, ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ కోసం తహతహలాడడం కనబడుతోంది, దెన్ దిస్ ఈజ్ ఎ రైట్ రెమెడీ for those sort of people which has this foundation, this psychiatrical issue of the struggle between the masculine and feminine energies in the same individual. At one point likes to be like feeded like a mother, at one point wants to be a individualistic like a father. Intense, constant struggle.
సో ఆ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్ లో ఉండి వాళ్ళల్లో వచ్చే చెస్ట్ ఎఫెక్షన్స్, వాళ్ళల్లో వచ్చే కోల్డ్ కాఫ్ కండిషన్స్, వాళ్ళల్లో వచ్చేటువంటి ఈ లూకోసైటిక్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, వాళ్ళల్లో ఉండేటువంటి బ్లడ్ ప్రెషర్ కూడా, ఈవెన్ బీట్రూట్ జ్యూస్ విల్ హెల్ప్ యూ టు కామ్ డౌన్ యువర్ బ్లడ్ ప్రెషర్. రోజు చిన్న కప్పు బీట్రూట్ జ్యూస్ కనుక తాగితే మీరు ఇంట్లో చేసుకుని, సో డయాబెటీస్ లేని వాళ్ళు ఒక్క తేనె చుక్క వేసుకుని చేసి చూడండి. ఒక 2 weeks 3 weeks కనుక బీట్రూట్ జ్యూస్ ఒక చేస్తే మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి. ఎటువంటి ట్యాబ్లెట్లు అవసరం లేదు, అలాంగ్ విత్ అదర్ మెడిటేషన్ ప్రాసెసెస్. నెక్స్ట్, ఇంకా ఎక్కడ బీటా వల్గారిస్? చిల్డ్రన్ హూ కెనాట్ గ్రో ప్రాపర్లీ. డాక్టర్ గారు నాకు పొడుగు అవ్వాలని ఉందండి, మా క్లాస్లో అందరూ పొడుగ్గా ఉన్నారు, నాకు మంచి మందు ఇవ్వండి. డాక్టర్ గారు నాకు మనిషిని చూస్తే ఇలా కనపడుతున్నాను, మా వాళ్ళందరూ ఎత్తుగా కనపడుతున్నారు, లావుగా కనపడుతున్నారు, మంచి ఫిజిక్ కనపడుతుంది, నాకు కనపడలేదు. ఎంత ప్రయత్నించినా డాక్టర్ గారు నాకు సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వట్లేదు, హెయిర్ రావట్లేదు, టోన్ మారట్లేదు, చెస్ట్ పెరగట్లేదు, ఏమైనా ఉందా హోమియోపతిలో మెడిసిన్? అండ్ వెన్ వీ సీ దిస్ డిజార్డర్ ఈజ్ లింక్డ్ విత్ సమ్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ పారాసైట్స్, అంటే చాలా లాంగ్ నుంచి అస్తమాను వీళ్ళు పురుగుల మందు, అదే ఏంటది అంటారు, బట్ ఆ మెడిసిన్ ఆల్బెండిజాల్, మోషన్లో నులిపురు కనబడుతోంది. ఏమండి మోషన్ ఫ్రీగా కొట్టేయడానికి, నులిపురుగు పెరగకుండా ఉండడానికి మీ హోమియోపతిలో మందు ఉందా? సో ఇలా చాలా సంవత్సరాల పాటు ఒకానొక ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటెస్టైనల్ పారాసైట్స్ వల్ల పిల్లల్లో గ్రోత్ రాలేదు. వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సచ్ సార్ట్ ఆఫ్ కండిషన్, 9th క్లాస్లో మన దగ్గరకు వచ్చాడు, 3rd 4th 5th క్లాసుల్లో విపరీతమైనటువంటి నులిపురుగులకు మందు వాడాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దెన్ దిస్ గై ఈజ్ ఎ పెర్ఫెక్ట్ సబ్స్టెన్స్ టు రిసీవ్ ద రెమెడీ బీటా వల్గారిస్. ఇలాంటి వాళ్ళలో మనకి బీటా వల్గారిస్ ఇండికేట్ అవుతుంది. సో పిల్లలు prone to catarrhal conditions, prone to frequent cold coughs and fevers, where there is a need to increase the WBC is one of the condition. And children who doesn't grow properly with a background of this intestinal parasites, where there is a constant usage of these anti-parasites in allopathy, then these people may need at one point this remedy of some doses of beta valgaris. So కొన్ని రెమెడీస్, ఉదాహరణ క్యాల్కేరియా ఫాస్ ఉంది. సో క్యాల్కేరియా ఫాస్ is a very good remedy for this sort of school growing children, where they need this remedy in early menarchal conditions, constant pains in the legs, growth is happening and body is not in correspondence to that growth. The eyes could not adjust with the larger study. ప్రిలిమినరీలో బాగానే ఉందండి, 6వ తరగతి నుంచి వచ్చేసరికి అస్తమాను తలనొప్పి అంటోంది. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ హెడేక్స్ రాసేయండి ఎగ్జామ్లో.
ఏమిటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ హెడ్? ద అకామిడేషన్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. బికాస్ when there is a larger thing from a smaller thing, that there is the need for calcarea phos. ఎలాంటి చోట క్యాల్కేరియా ఫాస్ పడుతుందో కూడా మనం చూసుకోవాలి. అంతేగాని ఆ రిపటరీలో ఇచ్చాడు కాబట్టి ముందు రెమెడీ తోసి తర్వాత ఇంకో రెమెడీ తోసి సార్ చెప్తారు హెన్ పేకింగ్ లాగా. ఏ కండిషన్లో ప్రిలిమినరీలో ఓకే అంత ఎక్కువ చదువు లేదు, హెడేక్స్ లేవు, 6th వచ్చిన దగ్గర నుంచి పిల్లని 3rd బెంచ్లో కూర్చోబెట్టారు, 40-50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, బోర్డు వాచ్ చేయాల్సి వస్తుంది, వర్క్ పెరిగింది, హోంవర్క్స్ ఎక్కువ ఇస్తున్నారు, క్లాస్ వర్క్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ చదవాల్సి వస్తుంది. ఏమండి పాప దానికి మ్యాచ్ అవ్వలేకపోతుంది గురువుగారు, ఏదైనా చేయండి. దేర్ ద రెమెడీ క్యాల్కేరియా ఫాస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అలాగే మెనార్కియల్ కండిషన్స్ వచ్చాయి, అక్కడి నుంచి పాపలో గ్రోత్ సరిగ్గా కనపడట్లేదు, అస్తమాను కాళ్ళు పీకుడు అంటోంది, అసలు గేమ్ స్పిరిట్కే వెళ్ళదు, చాలా ఇబ్బంది పడుతుంది, నీరస పడిపోతుంది, ఎవ్రీ టైం మెన్సెస్ వచ్చిన చాలా పెయిన్ఫుల్ డిస్మినోరియా ఉంటుంది. అగైన్ దిస్ రెమెడీ క్యాల్కేరియా ఫాస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఏమంటే కెటరల్ కండిషన్స్ ఉన్నాయి, అస్తమాను జలుబు దగ్గు జ్వరం, వాతావరణం మారినప్పుడల్లా సిక్ అయిపోతున్నాడు పిల్లవాడు, చాలా చురుగ్గా ఉంటాడు, చలాకీగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, ఏదున్నా టక్మని పట్టుకుంటాడు, కుదురుండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏదైనా వస్తువు ఇస్తే విరగొట్టేస్తాడు, దేంతోనూ అటాచ్మెంట్ కలిగి ఉండడు, కాసేపు కూర్చోమంటే చాలు వాడికి ఇబ్బంది వస్తుంది. వీడిని కుదురుగా కూర్చోపెట్టలేమండి బాబు, టీవీ పెట్టినా ఉండడు. ఏ రెమెడీ కాల్డ్ ట్యూబర్క్యులినం కమ్స్ ఇన్ టు పిక్చర్. కెటరల్ కండిషన్స్ ఉన్నాయి, గ్రోత్ సరిగ్గా లేదు, శ్లాష్మం, ఎప్పుడు కఫం ఊస్తూ ఉంటాడు, ఒక 3-4 సంవత్సరాల కిందట అస్తమాను నులిపురుగులతో బాధపడ్డాడు, చాలా మందులు వాడాం అప్పట్లో, తర్వాత నులిపురుగులు తగ్గాయి కానీ గ్రోత్ రావట్లేదు. ఏ రెమెడీ కాల్డ్ బీటా వల్గారిస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో చాలా చక్కగా మీకు డిఫరెన్షియేట్ అయిపోతాయి ఎప్పుడు హోలిస్టిక్గా చూసినప్పుడు. సో కేసుని ఎట్లా చూడాలి? గ్రోత్ ఎప్పటి నుంచి రావట్లేదు, అబ్బాయి అసలు చిన్నప్పటి నుంచి గ్రోత్, చిన్నప్పటి నుంచి మాటలు సరిగ్గా రాలేదు, నడక సరిగ్గా రాలేదు, కాంప్రహెన్షన్ లేదు, ఏది చెప్పినా ఎక్కదు, బెరెటా కార్ప్ కమ్స్ ఇన్ టు పిక్చర్. చిన్నప్పటి నుంచి ఇబ్బందే, మాటలు తొందరగా వచ్చాయి కానీ నడక తొందరగా రాలేదు, పడిపోతూ ఉంటాడు, ఒళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది, తల మీద చెమటలు, క్యాల్కేరియా కార్ప్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. ఈ డిఫరెన్షియేషన్ చాలా చిన్నప్పటి నుంచి కూడా ఏంటోనండి మా పిల్లవాడికి చదువు అవ్వటం లేదు, ఏమిటి ప్రాబ్లం, ఎప్పుడు అంతే ఏదో వెకిలిగా అలాగా వేషాలు వేస్తూ ఉంటాడు, వాళ్ళ చెల్లిని ఏడిపిస్తూ ఉంటాడు, కుదురుండదు, మిగతా విషయాలు పర్వాలేదు, చదువు అయితే అసలు రాదు, నడక తేడా ఉంది, మాట తేడా ఉంది, ఒక సార్ట్ ఆఫ్ వెకిలితనం ఉంటుంది, ఏడిపిస్తాడు తోటి పిల్లల్ని. ఏ పెర్ఫెక్ట్ పిక్చర్ ఫర్ అగారికస్. సో చూసుకుంటూ ఉండాలి, ఒకే చోట చూస్తే గ్రోత్ రావట్లేదు, ఎప్పటి నుంచి రావట్లేదు, ఈజ్ ఇట్ రీసెంట్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ చైల్డ్హుడ్? లేదండి ఇది వరకు బాగానే ఉండేవాడు, ఈ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మొదలెట్టాడు, అసలు అస్తమాను తలపోట్లు అంటూ
లేదా గర్ల్ అయితే గర్ల్, దెన్ ద అదర్ రెమెడీస్ కమ్ ఇన్ టు పిక్చర్. ఒక కేసుని మనం సంపూర్ణంగా తీసుకోవడానికి ఏమిటి ప్రాబ్లం? సో ఇలా ఉండేటువంటి కండిషన్స్లో చాలా సంవత్సరాలు నులి పురుగులతో వాటిలతోనూ బాధపడి పిల్లలు సరిగ్గా ఎదగకపోతే అటువంటి కండిషన్స్లో కూడా కొన్ని డోసెస్ ఆఫ్ బీటా వల్గారిస్ దివ్యంగా పనిచేసి వాడిని లైన్లో పెట్టేస్తుంది. నెక్స్ట్ కీనోపోడియం యాంటీహెల్మింతికం. ఇది మందు. ఇందులో ఎక్కువ మీరు చూసినట్టయితే ఇదే చెప్పాను కదా, చాలా అన్ఫేవరబుల్ కండిషన్స్లో కూడా తట్టుకుని పెరగగలదు ఈ కీనోపోడియం యాంటీహెల్మింతికం. దీన్ని గూజ్ ఫుట్ లేదా వర్మ్ సీడ్ అని కూడా పిలుస్తారు, కామన్ నేమ్. సో ఎటువంటి కండిషన్స్లో మనం ఈ కీనోపోడియం ఆలోచించవచ్చు? సో ఎక్కడైతే రైట్ సైడెడ్ ఎఫినిటీ ఎక్కువగా ఉంటుందో, లైక్ లైకోపోడియం, ఈ కీనోపోడియం కూడా అటువంటి కండిషన్స్లో చాలా మంచిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కీనోపోడియము పెరాలిసిస్ వచ్చి సెరిబ్రల్ ఎపోప్లెక్సీ, ఏమంటే మా ఫాదర్కి స్ట్రోక్ వచ్చింది, ఆ తర్వాత నుంచి పాపం చేతులు కాళ్ళు సరిగ్గా కదపలేకపోతున్నారు, ఫిజియోథెరపీ చేయిస్తున్నాం, కొంతవరకు రికవర్ వచ్చింది, కానీ గ్లాస్ పట్టుకోలేరు, చెంచా పట్టుకోలేరు, చెంచా పట్టుకుని నోట్లో పెట్టుకోలేరు, స్ట్రైట్గా రావట్లేదు, ఇలా ఇలా ఊగుతోంది, చెంచా స్ట్రైట్గా మూతి దాకా రావట్లేదు, ఇలా ఇలా ఊగుతోంది. అలాంటి కండిషన్స్లో అలాంగ్ విత్ లైకోపోడియం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెమెడీ ఈ కీనోపోడియం యాంటీహెల్మింతికం. సో కొన్ని కేసెస్లో ఎపోప్లెక్సీ ఉండకపోవచ్చు వాస్తవంగా, కానీ చెయ్యి లాగేస్తూ ఉంటుంది ఈ జబ్బ నుంచి, మెడ నుంచి. సో అటువంటి కండిషన్స్లో కూడా మాస్టర్స్ దీన్ని యాక్చువల్గా ఇది మోర్ ఆఫ్ హెమరేజిక్ ఇష్యూయే, కానీ నేను విన్న కొన్ని కేసెస్, కొంతమంది పెద్దవారు ఈ హోమియోపతిలో ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏమన్నారంటే, మస్కులార్ కండిషన్స్లో కూడా మీకు ఈ కీనోపోడియం యాంటీహెల్మింతికం పనిచేస్తుంది అండి. రైట్ షోల్డర్ బ్లేడ్ పెయిన్, రైట్ డెల్టాయిడ్ రొమటిజం, లేదా రైట్ లివర్ నుంచి పెయిన్, స్టెర్నోక్లీడోమాస్టాయిడ్ మజిల్లోకి రావటం, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్లో కూడా కీనోపోడియము చాలా బాగా పనిచేస్తుందని ఓల్డ్ ప్రిస్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి యంగర్ జనరేషన్కి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. మా మావయ్య గారు ఉండేవారు, హోమియోపతి చేసేవారు, ఆయన చాలా ఎక్కువ వాడేవాడు కీనోపోడియం. అలాగే మామూలుగా బుజ్జి గారు డాక్టర్ ఈవీఎం ఆచార్య, ఆయన ఎక్కువగా శాంగ్వినేరియా వాడతారు ఇలాంటి కేసెస్. అదే ఒక్కొక్క ఇది అలా, కానీ మస్కులార్ నేచర్ దీనికి ఉంది అనేటువంటిది పెద్దవాళ్ళ తాలూకు ప్రధానమైనటువంటి పాయింట్, వాళ్ళు ఇచ్చినటువంటి డైమెన్షన్. మీరు అది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ యామ్నీషియా, ఎఫేషియా. ఇందాక చెప్పాను కదా, ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ కనుక ఎఫెక్ట్ అయ్యింది, మాట సరిగ్గా రావట్లేదు, మెమరీ తగ్గిపోయింది, అలాంటి కేసుల్లో మాత్రం ఈ కీనోపోడియం బ్యూటిఫుల్గా పనిచేస్తుంది, సందేహమే లేదు, నమ్మవచ్చు, అంత డెప్త్ ఉన్నటువంటి రెమెడీ. ఎఫేషియా, యామ్నీషియా, ఆఫ్టర్ ఎపోప్లెక్సీ, apoplectic conditions, right-sided rheumatism, right-sided loss of nerve control, తర్వాత
రైట్ ఇయర్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చిత్రమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇయర్ ప్యాథాలజీస్, మినియర్స్ డిసీజ్, క్రానిక్ సపురేటివ్ అటైటిస్ మీడియా, వాయిస్ డెఫ్నెస్. చిత్రంగా రోడ్డు మీదకి వెళ్తున్న కారు వినపడుతుంది, కానీ ఇంట్లో వాళ్ళు పిలిస్తే వినపడదు వీడికి. సో this sort of thing carries the cariophily nature. సంవత్సరాల తరబడి they are lonely people, they are isolated people, they avoid people. ఏ రకమైన కాన్వర్సేషన్స్ లోకి వెళ్ళరు వీళ్ళు, ఎవరితోనూ కలవరు. ఏమండి పలానా వెంకటరత్నం గారు వచ్చారా ఈ ఫంక్షన్కి? ఆయన ఇప్పుడు వచ్చాడు, ఏ ఫంక్షన్కైనా వస్తే కదా అంటారు. ఏమిటి రీజన్ ఏమో తెలియదు. ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు, తన పని ఏదో తను చేసుకుంటాడు. కమ్యూనికేషన్ జీరో. ఇలాంటి పర్సన్స్లో ఒక ఏజ్ వచ్చేసరికి వచ్చేటువంటి ఎపోప్లెక్టిక్ కండిషన్స్, వచ్చేటువంటి ఆఫ్టర్ ఎపోప్లెక్టిక్ కండిషన్స్, పోనీ బిఫోర్ మనకి సంప్రదించలేదు, తర్వాత ఎపోప్లెక్సీ వచ్చింది, ఆ తర్వాత నుంచి పెరాలిసిస్ వచ్చాక డల్ అయిపోయారు. ఇదివరకు ఇట్లా యాక్టివ్గా ఉండట్లేదు, అసలే ఎవరితోనూ మాట్లాడేవారు కదా, ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు. One of the leading remedies in such sort of conditions, this Chenopodium antihelminthica. అంటే ఈ డిటాచ్మెంట్ ఏదైతే లోకంతో ఉంటుందో అదే డిటాచ్మెంట్ ఇయర్లో ఉండేటువంటి నర్వ్స్ కూడా వచ్చేస్తుంది. స్లో అయిపోతాయి, అవాయిడ్ చేసేస్తాయి, కాంటాక్ట్ పెట్టుకోవు అవుటర్ ఎన్విరాన్మెంట్తో, ముఖ్యంగా హ్యూమన్స్తో. అందుకని వీడికి హ్యూమన్ వాయిసెస్ వినపడవు, మిగతా వాయిస్లు బాగానే ఉంటాయి. సో అలాగే ఇలాంటి కండిషన్సే ఉంటాయి యాస్టీరియా రూబెన్స్లో కూడా. ఏమండి వెంకటరత్నం గారు ఏమిటి ఈ మధ్య మీకు అంటాడు. మీరు జస్ట్ ఏమండి అంటే చాలు వాడు ఏడ్చేస్తుంటాడు. యాస్టీరియా రూబెన్స్ కేసుల్లో పలకరిస్తే ఏడుస్తారు. మా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు కదండి, పక్షవాతం వచ్చింది కదా, ఎలా ఉంది ఆరోగ్యం? వాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఎదుటివాడికి అర్థం కాదు. ఇప్పుడు బాగానే ఉంది, ఆయన శుభ్రంగా తింటున్నాడు, కాస్త నడుస్తున్నాడు, అన్ని ఆ రకమైన సమస్య నుంచి బయటకు వచ్చారు. పోనీ అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీకేనా అర్థం అవుతుందని అడిగినా వాడు చెప్పలేడు. అది యాస్టీరియా రూబెన్సిస్. ఇదే లైకోపోడియం అని నేను అడిగామనుకోండి, లైకోపోడియంలో కూడా ఇలాగే ఉంటుంది. లైకోపోడియంలో ఏమి ఆడవడం, కానీ ఎప్పుడు ఏడుస్తారంటే మీరు దగ్గర కూర్చుని ఇది వరకు చాలా చక్కగా ఉండేవారండి ఇప్పుడు ఇలా అయిపోయారు అన్నారంటే చాలు లైకోపోడియంలో ఏడుకొచ్చేసి. అలా అన్నంతసేపు వాడు బాగానే ఉంటాడు. యాస్టీరియా రూబెన్స్లో అసలు మీరు పలకరించకపోయినా మీ వైపు చూస్తేనే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో వాళ్ళకే తెలియదు. లైకోపోడియంలో వెన్ యూ బిగిన్ కంపేర్ దిస్ ఇండివిజువల్, చాలా యాక్టివ్గా ఉండేవారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు, పాల ప్యాకెట్లకు అది వెళ్ళొచ్చేవారు, ఇప్పుడు బాడాలు అయిపోయారు. అలా కంపారిజన్ తీసుకొస్తే ఏడుస్తాడు లైకోపోడియం వాడు. సో మాస్టర్ గారు కూడా లైకోపోడియం లెక్చర్స్లో చెప్తారు, క్రానిక్ లైకోపోడియం పేషెంట్లు ఇయర్స్ టుగెదర్ లైకోపోడియం పడక వాళ్ళకి నిజంగానే లైకోపోడియం అక్యూట్ ప్యాథాలజీ వచ్చేస్తే అప్పుడు వాళ్ళు చాలా 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 డీలా పడిపోతారు. దే ఆర్ అట్టర్లీ పూర్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్ ఆల్. ఏ పని చేయడానికి వాడికి మానసిక స్థైర్యం ఉండదు. ఫిజికల్గా వాడు కొంచెం రికవర్ అవుతాడు, కానీ మానసికంగా వాడు బాగా డల్ అయిపోతాడు. మాట
కూడా కష్టం అయిపోతూ ఉంటుంది, సరిగ్గా రాదు. నక్స్వామికాలో అసలు పెరాలసిస్ తర్వాత స్పీచే రాదు, అలా ఉండిపోతుంది, మాట్లాడలేదు. ఏ కంప్లీట్ లాస్ ఆఫ్ స్పీచ్ నక్స్వామికాలో. నా కెరియర్ బిగినింగ్లో ఒక కేసులో ఇచ్చాను నేను నక్స్వామిక, ఓన్లీ ఆన్ దట్ బేసిస్. ఆఫ్టర్ పెరాలసిస్ స్పీచ్ రాలేదు. అతను ఇంచుమించుగా వాళ్ళ ఊరు నుంచి అటు ఇటుగా 100 మందిని తీసుకొచ్చి ఉంటాడు ఆ పేషెంట్ వైద్యానికి. అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది నక్స్వామిక అలాంటి కేసెస్. సో ఇక్కడతో మనం ఆప్ చేద్దాం. ఇంకొక 2 రెమెడీస్ ఉన్నాయి. వి విల్ జస్ట్ గివ్ ఏ హింట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఆ తర్వాత మిగతా ఫ్యామిలీస్కి వెళ్దాం. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? No doubts, sir? Hello? No, sir. Okay. So we will stop here.